ముడా స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. 100 కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది ఈడీ. ఇప్పటి వరకు 92 ఆస్తుల్ని జప్తు చేసిన ఈడీ స్కామ్ లో నిందితుడిగా ఉన్నారు సిద్ధరామయ్య. ముడా భూముల స్కామ్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కష్టాలు మరింత పెరిగాయి. ముడా స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. 100 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ తాజాగా సీజ్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ ఈ ఆస్తుల్ని సీజ్ చేసింది. ఇప్పటి వరకు 400 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన భూముల్ని అనర్హులకి కట్టబెట్టారని ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తోంది. ముడా స్కామ్ లో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి పాత్ర ఉందని ఈడీ దర్యాప్తులో తెలుస్తోంది. తన భార్యకు అక్రమంగా సీఎం సిద్ధరామయ్య విలువైన ప్లాట్లు కట్టబెట్టారని బీజేపీ ఆరోపించింది. కర్ణాటక లోకాయుక్త సిద్ధరామయ్యకి కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే కర్ణాటక హైకోర్టు మాత్రం సిద్ధరామయ్య పాత్రపై దర్యాప్తు జరపవచ్చని ఆదేశాలు ఇవ్వడంతో ఈడీ దూకుడు కొనసాగిస్తోంది.